అందరి సమన్వయంతో బారా షాహీద్ రొట్టెల పండుగ విజయవంతంగా 4వ రోజుకి చేరిందని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అన్నారు. ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది భక్తులు విచ్చేశారని ఆమె చెప్పారు. ఈ పండుగలో నగరపాలక సంస్థకు చెందిన 1200 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. రొట్టెల పండుగ నెల్లూరులో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే భక్తులు నగర ప్రజల కోసం స్వర్ణాల చెరువులో ప్రత్యేకంగా బోటు షికారు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కోరారు. రొట్టెల పండుగ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ జరుపుకోవడం 4వ రోజు చేరుకుంది. అదేవిధంగా నిన్న 6 లక్షల మంది జనాభా రావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు అలాగే నారాయణ సార్, అదేవిధంగా శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారు, వాక్బో బోర్డు చైర్మన్ మన అజీజ్ అన్న గారు ఆధ్వర్యంలో మన నగరపాలక సంస్థ తరఫున కమిషనర్ గారు, నేను, ఎంహెచ్ఓ గారు, మళ్ళీ మన అజిత మేడం గారు, ఎస్పీ గారు, ఐఏఎస్ కలెక్టర్ గారు అందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ పండుగ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రొట్టెల పండుగ అనేది మనకి ఎంతో అద్భుతమైనది. ఎంతో కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. ఎంతో దూరాల నుంచి, రాష్ట్రాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. రావటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పండుగ జరుపుకోవడం. అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు 1200 మంది ప్రజలందరికీ అసౌకర్యాలు కలగకుండా డ్రోన్లు అయితే కానీ, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసిలిటీస్, గట్ దగ్గర స్నానాలు చేసిన మహిళలకు షవర్స్ పెట్టి వాష్రూమ్లు వాళ్ళకి అన్ని అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నీళ్లు కూడా ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తూ వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా పోలీసు వారు కూడా చాలా వాళ్ళ కేర్ తీసుకొని ప్రతి ఒక్కరిని పట్టించుకుంటున్నారు. అదేవిధంగా ఎంత అద్భుతంగా జరుగుతుందని ఈ సంవత్సరం జరగటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా అందరికీ వెళ్ళే భక్తులందరికీ ఇంకా రేపు కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి నెల్లూరులో ఎక్కడా లేని విధంగా విజయవాడలో అయితే 11 బోట్లు అరేంజ్ చేశారు. మనకి 3 రోజుల క్రితం అయితే మనకి బోట్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. నెల్లూరు ప్రజలందరూ కలిసి బోటు షికార్ని అనేది ఎక్కడికెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అలాగే కాకుండా మనకి నెల్లూరులోనే స్వర్ణాల చెరువులో బోటింగ్లని 8 బోట్లు ఓపెనింగ్ చేశారు. ఆ బోట్లు అందరూ వినియోగించుకోవాలని ప్రజలందరూ కలిసి సంతోషంగా అందులో పాల్గొనాలని సందర్భంగా కోరుకుంటున్నాను. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిట్ట నెల్లూరు జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.